నియోజకవర్గంలో మహిళకే న్యాయం చేయలేని మంత్రి సంధ్యారాణి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఏం న్యాయం చేస్తారని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ప్రశ్నించారు. బాధితురాలిని మహిళలను ఎవరైనా వేధిస్తే తాట తీస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నేడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. చోట్ల కూడా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ఏదైతే మన్యం జిల్లాలో సాలూరు కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మహిళా నేత ఈ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాంటి దగ్గర అన్అఫీషియల్ పిఏగా చెప్పుకున్నటువంటి సతీష్ అనే వ్యక్తి ఈరోజు మహిళ మీద దుర్భాషలాడుతూ అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ ఆమె దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకోవటమే కాదు, అసభ్యకరంగా పక్కలోకి రావాలి లేదా రకరకాల మెసేజ్లతో మానసికంగా, శారీరకంగా ఆవిడని అంత హింస పెడతా ఉంటే ఈరోజు పక్కనున్నటువంటి తన కాన్స్టిట్యున్సీ ప్రజలకి తన న్యాయం చేసుకోలేని మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారనే ఆలోచన ప్రతి ఒక్క మహిళలో కూడా కలుగుతూ ఉంది. ఇమీడియట్గా మా డిమాండ్ల్లో ఒకటే, ఆ సతీష్ అనే వ్యక్తి ఏదైతే 5 లక్షల రూపాయలు తీసుకున్నారో తిరిగి, అంటే ఒక మగతోడు లేనటువంటి ఒక కుటుంబానికి కోవిడ్ కారణంగా భర్తను కోల్పోయింది, 3 పిల్లలు ఉన్నారు. దాంట్లో ఒక పిల్లకి ఆల్మోస్ట్ హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే కనీసం ఒక సింపతి, ఒక కన్సర్న్ లేకుండా ఆడు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే కనుక పెద్ద ఎత్తున ఉద్యమించే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో కష్టకాలంలో కూడా గట్టెక్కుని ముందుకు వస్తున్నటువంటి మహిళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకోవడమే కాకుండా ఆవిడ్ని శారీరకంగా, మానసికంగా హింసించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడంటే అది బహిర్గతంగా టీడీపీ నాయకులు ఆవిడ్ని ఆశపడుతున్నారు, లేదనుకుంటే మినిస్టర్ గారి కుమారుడు ఆశపడుతున్నారని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఏం జరుగుతూ ఉన్నా అనేది